ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దయచేసి ఒక వీడియోని ఫుల్గా చూడండి. మనకు వచ్చిన అప్డేట్ అంటే ఏంటంటే, ఏ డిగ్రీ ఉన్నా సరే టెట్కు అర్హులే అని చెప్పి ప్రభుత్వం అనేది నిబంధనల్లో మార్పులు చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ 2017 నిబంధనలు కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జియో 4ని జారీ చేసింది. BA, BSc, BCom డిగ్రీ చేసిన వారు మాత్రమే టెట్కు అర్హులని ఇదివరకు నిబంధన పెట్టగా, బీటెక్ డిగ్రీతో బీఈడి చేసిన వారు తమకు అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి అవకాశం కల్పించేలాగా ఏ డిగ్రీ చేసినా టెట్కు అర్హులే అని చెప్పి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే SC, ST, BC దివ్యాంగుల్లో అర్హత మార్కుల విషయంలోనూ సవరణ చేసింది. అందరికీ ఒకే మాదిరిగా 40% మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించింది. దీంతో పాటు భాషోపాధ్యాయ పోస్టులను గతంలోని నిబంధన సవరిస్తూ పరీక్షలో 150 ప్రశ్నల్లో ఆయా లాంగ్వేజ్ సంబంధించి 60 ప్రశ్నలు ఉండేలాగా నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని యొక్క అర్థం చూసినట్లయితే మనకు మీరు కనుక మీ యొక్క డిగ్రీలో BA కానీ, BSc కానీ, BCom కానీ, బీటెక్ కానీ, సో ఈ యొక్క డిగ్రీలతో పాటు బీఈడి కనుక మీరు చేసినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్కి మీరు ఎలిజిబుల్ అన్నమాట. రాయొచ్చు, తప్పకుండా రాయొచ్చు. మీరు BA కానీ, BSc కానీ, BCom కానీ, బీటెక్ కానీ చేసి ఉండి ప్లస్ బీఈడి చేసి ఉండాలి. బీఈడి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఏపీ టెట్లో మనకు పేపర్ 2 అనేది రాయడానికి ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే, మేము బీటెక్ చేసాం టెట్కి రాయొచ్చు అని చెప్పి. అంతేకాకుండా BA చేసాం, BSc చేసాం, BCom కూడా చేసాం, మేము డైరెక్ట్గా టెట్కి రాసేవచ్చు అని అడుగుతున్నారు. లేదండి, అలా కుదరదు. డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే, మీరు డిగ్రీలతో పాటుగా బీఈడి కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. బీఈడి కూడా కంప్లీట్ అయ్యి ఉంటేనే ఈ యొక్క ఏపీ టెట్కి రాయడానికి ఎలిజిబుల్ ఉంది. సో ఆ యొక్క విషయాన్ని మీరు క్లుప్తంగా చదివినట్లయితే మనకు తప్పకుండా అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు SC, ST, BC దివ్యాంగులకు అర్హత మార్కుల విషయం చూసినట్లయితే మనకు అందరికీ కూడా 40% ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు OC అయితే ఇవ్వలేదు, కానీ OCకి ఐ థింక్ 45% ఇచ్చినట్టున్నారు. కానీ SC, ST, BC దివ్యాంగులకు మాత్రం 40% స్కోర్ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి మనకు 150 ప్రశ్నల్లో ఆ యొక్క లాంగ్వేజ్ బట్టి మనకు 60 ప్రశ్నలు ఉండేలాగా నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇది యొక్క వీడియో అనేది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. తప్పకుండా మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ మార్నింగ్ టు ఆల్.